హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో చామ్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒక డిసప్పాయింట్‌మెంట్ ఉంటుందండి. అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు సాటిస్ఫై అయ్యే మూమెంట్స్ కంటే బాగా డిసప్పాయింట్ అయ్యే మూమెంట్సే ఎక్కువ ఉంటుంటాయి. సో, అసలు మీ లైఫ్‌లో ప్రెజెంట్ మీకున్న డిసప్పాయింట్‌మెంట్ ఏంటి? సో, దానికి మీరసలు ఏం చేయాలి? సో, యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది దానికి సంబంధించి అనేదైతే ఒక రీడింగ్ అండి. సింపుల్ రీడింగే. అంటే ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఒకటేనండి. అదేంటంటే టైమ్ టు టైమ్ లైఫ్ ఎప్పుడు బెటర్ అవుతుందనుకున్నా సరే ఏదో ఒక సిచ్యువేషన్ అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావడం, దానివల్ల డిసప్పాయింట్ అవ్వడం, మళ్ళీ ఏం చేయాలో అర్థం అవ్వకపోవడం, ఉన్న ప్రాబ్లమ్స్ చాలవన్నట్టుగా కొత్త ప్రాబ్లమ్స్ రావడం. సో, అలా ఎప్పుడూ కూడా ఏదో ఒక సిచ్యువేషన్ అనేది ఉంటూనే ఉంటుందండి. సో, అలాంటప్పుడు మీకు కావాల్సిన గైడెన్స్ మీకు దొరికితే అట్‌లీస్ట్ మీరేంటంటే మేబీ కొంచెమైనా మీ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ డిసప్పాయింట్‌మెంట్ నుంచి కొంచెమైనా బయటకు వస్తారు. ఎక్కడో మీకేంటంటే యూనివర్స్ అష్యూరెన్స్ ఇస్తుంది అంటే ఆ రిలీఫ్ దొరుకుతుంది అని మాత్రమే ఇలాంటి రీడింగ్ చేయడం అండి. డెఫినిట్‌గా ఇది ఒకటండి నేను చెప్పిన రీడింగ్స్ చాలామంది చూస్తున్నారు కానీ అది ఎంతమంది ఫాలో చేస్తున్నారో నాకైతే క్లారిటీ లేదు. బట్ యూనివర్స్ ఇచ్చిన గైడెన్స్ కానీ మీరు ఫాలో చేస్తే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా చేంజ్ అవుతాయండి. సో, ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు అవి చూసిన తర్వాత. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏంజెలైట్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎమథీస్ట్ వాండ్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ ఏంజెలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ లైఫ్‌లో ఇప్పుడున్న డిసప్పాయింట్‌మెంట్ ఏంటసలు? సో, దానికి మీరేం చెయ్యాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఇది ఒక రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ లాగా నాకైతే అనిపిస్తుందండి. బట్ ప్రతిసారి రిలేషన్‌షిప్ ప్రాబ్లమే అవ్వాలని రూల్ ఏం లేదు. ఫ్యామిలీలో కూడా కొన్ని ఇష్యూస్ అనేవుంటాయి. బట్ ఏదైనా సరే ఆహ్, మీరేంటంటే కొంత ఎమోషనల్‌గా వర్కౌట్ అవ్వాలి. లేకపోతే థింగ్స్ ఏంటంటే మీరు ఎప్పటినుంచో ఒక ప్రాపర్ ఆర్డర్‌లో ప్లాన్ చేస్తుంది. మీకేంటంటే అవుతది అని అనిపించింది కూడా ఎక్కడో కానీ అవ్వకుండా ఆగిపోయినట్టు అనిపిస్తుందండి. మొత్తానికి ఇక్కడ డిసప్పాయింట్‌మెంట్ ఎలా కనిపిస్తుందంటే మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు ఈ సిట్యుయేషన్. లేకపోతే మీరు చాలా కేర్‌ఫుల్‌గా థింక్ చేశారని చెప్పొచ్చు. మీకేంటంటేనండి ఒక క్లారిటీ అయితే ఉందండి. ఈ సిట్యుయేషన్ పరంగా ఇది ఇలానే వర్కౌట్ అవ్వాలి. లేకపోతే ఇలా ముందుకు వెళ్ళాలి. ఇలా అయితే బావుంటుంది. మీ లైఫ్ ఇలా బెటర్ అవుతుంది అని మీకు 100% క్లారిటీ ఉన్న సిట్యుయేషన్ ఇది. సో, ఇలా క్లారిటీ ఉన్న సిట్యుయేషన్ ఏంటంటే వర్కౌట్ అవుతది ఆర్ వర్కౌట్ చేద్దాము ఈ వేలో అనుకోని పర్టిక్యులర్‌గా మీరు అంటే ఒక వేలో డిసైడ్ చేసుకున్నారు. సో, అదేంటంటే ఇప్పుడు అవ్వట్లేదండి. సో, దానివల్ల ఏంటంటే మీరు అప్‌సెట్ అయ్యారు. డెఫినిట్‌గా ఉంటుందండి. ఎందుకంటే మన లైఫ్‌లో మనం ఒక సిట్యుయేషన్ 100% వర్కౌట్ అవ్వాలని చాలా ప్లాన్ చేసుకొని, చాలా ఎఫర్ట్స్ పెట్టి, లేకపోతే దాని కోసం అని చెప్పి ఎలా వర్కౌట్ చేస్తే బావుంటుందని ఎప్పుడూ ఆలోచించుకొని చాలా స్టెబుల్‌గా వర్క్ చేసిన తర్వాత అది ఫెయిల్ అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. సో, మీరు ప్రెజెంట్ మీ లైఫ్‌లో అలాంటి సిట్యుయేషనే ఫేస్ చేస్తున్నారు. మాక్సిమం అంటే ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో 80% రిలేషన్‌షిప్ ప్రాబ్లమే ఇదైతే. బట్ 20% ఏంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైనా అవ్వచ్చు. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ట్రాప్ అయిపోయారండి.
మీకిప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు పక్కాగా ప్లాన్ చేసుకుంది, పక్కాగా అవుతది, లేకపోతే ఇలా వర్కౌట్ చేద్దాం అనుకున్నదే ఇలా అయిపోయింది ఎప్పుడో. ఇంక మీకెలా అనిపిస్తుందంటే ఈ విషయంలోని ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది అర్థం అవ్వట్లేదండి. స్టక్ అయిపోయారు. మీరేంటంటే ఎక్కడో కానీ అంటే దీని నుంచి బయటకి రావడం ఎలా? అసలు మనం అనుకున్నట్టుగా దీన్ని వర్కౌట్ చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారండి. ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఉంది. మీకు ఈ విషయంలోనే ఏంటంటే ఎవరైనా అడ్వైస్ ఇస్తున్నా సరే వాళ్ళ అడ్వైస్ కూడా మీరు కరెక్ట్‌గా వింటున్నట్టు నాకు అనిపించట్లేదండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో యాక్చువల్‌గా మీరు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని మీరు కరెక్ట్‌గా థింక్ చేసిన తర్వాత ఎప్పుడైతే అవ్వలేదో మేబీ వేరే వాళ్ళు ఇచ్చిన అడ్వైసెస్ వల్ల అవుతది అనే నమ్మకం కూడా మీకు లేదనమాట. సో, ఇలా ఏంటంటే మీరొక ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు. డెఫినిట్‌గా డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంది. నేనైతే ఒకటే చెప్తానండి. దీని మీద మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వర్క్ చేశారండి. నిజానికి ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరేంటంటే స్టెబుల్‌గా వర్క్ చేసుంటే ఇది అయ్యుండేది. అంటే మీకు స్టెబిలిటీ లేదని నేను చెప్పను కానీ మీరు వర్క్ చేసింది కూడా ఎక్స్‌పెక్ట్ చేసి వర్క్ చేశారు. ఇన్ రిటర్న్ ఏంటంటే అది రావాలి, అది జరగాలి అనుకున్నారు. ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఇన్ రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు అది ఎలా వస్తుందండి? ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించి మీకు ఎంతో కొంత తెలిసే ఉంటది. ఆర్ ఒక సిట్యుయేషన్‌లో అయినా సరే మీకు ఏదో ఒకటి తెలిసే ఉంటది కదా! సో, ఇలా తెలిసి కూడా మీరేంటంటే ఎలా అండి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వర్క్ చేశారు? అలా అని చెప్పి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం తప్పు కాదు. కాకపోతే మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే చాలా హైగా ఉన్నాయండి. ప్లస్ ఈ కార్డ్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లోని కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు పాజిటివ్‌గా వర్కౌట్ అయ్యాయి. అవి బేస్ చేసుకొని మీరేంటంటే డెసిషన్స్ కొన్ని తీసుకున్నారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే కొంత వర్క్ చేశారు. సో, దానివల్లే మీరేంటంటే ఊహించింది ఇక్కడ జరిగింది. మొత్తానికి మీరేంటంటే ఇప్పుడు ట్రాప్ అయిపోయారు. ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. అలా అని చెప్పి ఎవరైనా అడ్వైస్ ఇస్తున్నా సరే అది మీకు ఎలా అనిపిస్తుందంటే కంఫర్టింగ్‌గా అనిపించట్లేదు. ఏదో వాళ్ళు చెప్పాల్సింది చెప్తున్నారు ఫార్మాలిటీకి. అంతేకాని ఇక్కడ ఇది జరగదు. ఎందుకంటే మనం అనుకున్నదే అనుకున్నట్టు అవ్వలేదెప్పుడో, ఇంక ఈ బయట వాళ్ళు చెప్పింది ఎలా అవుతుంది? లేకపోతే పక్క వాళ్ళు చెప్పింది ఎలా అవుతుంది అని మీకేంటంటే ఎక్కడో అనిపిస్తుంది. సో, దానికి రీజన్ ఏంటంటే ఈ ఎక్స్‌పెక్టేషన్సేనండి. మీరేంటంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా సిట్యుయేషన్ అనేది ఎలా ముందుకు వెళ్తుంది? ఆ వ్యక్తి మీతో ఎలా ఉంటారు? ఏం చెప్తారు? ఇలా మీరు ఆలోచించుంటే ఈ ప్రాబ్లమ్ ఉండకపోయి ఉండేదండి. బట్ మీరేంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అది కూడా పాస్ట్‌ని బేస్ చేసుకొని పెట్టుకున్నారు ఎక్స్‌పెక్టేషన్స్. ఎప్పుడూ కూడా మీలో చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే పాస్ట్‌లో ఒక వ్యక్తిని చూసి, పాస్ట్‌లో ఒక సిట్యుయేషన్‌ని చూసి, ప్రెజెంట్‌లో కూడా అలానే వర్కౌట్ అవ్వాలనుకుంటారండి. ఫ్యూచర్‌లో కూడా అలానే ఉండాలనుకుంటారు. బట్ అది జరగదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాని ప్రకారమే మీరు వర్క్ చేయాల్సుంటుంది. బట్ మీరేంటంటే ఎప్పుడో ఎలానో అవుతుంది, ఎలానో మారుతుంది అని ఇప్పుడు వర్క్ చేస్తే చెప్పలేమండి. ప్లస్ పాస్ట్‌లో ఒకటయ్యింది కదా! దాన్ని బేస్ చేసుకొని కూడా వర్క్ చేయకూడదు ఎప్పుడు కూడా. ప్రెజెంట్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళే కరెక్ట్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతారండి. సో, ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుందంటే అయిపోయింది. సో, ఇది ఏదో జరిగిపోయిందండి. ఇంక మీరు చేయగలిగిందేం లేదు. కాకపోతే ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నదేంటి? ఇప్పుడు మీకున్న అవకాశాలేంటి అన్నది చూసుకోండి. ఎందుకంటే ప్రెజెంట్‌ని మీరు కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటే ఫ్యూచర్‌ని మీరు బెటర్ చేసుకోగలరు. ఈ డిసప్పాయింట్‌మెంట్ అనేది నాకెలా అనిపిస్తుందంటే టెంపరరీ సిట్యుయేషన్‌లా అనిపిస్తుంది. ఇది పర్మనెంట్‌లా అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే జస్టిస్ కార్డొచ్చింది. సో, దాన్ని బట్టి ఇప్పుడు మీరేం చేస్తే అదే మీకు వచ్చే రోజుల్లో తిరిగొస్తుందండి. ఇప్పటికైనా సరే మీరేంటంటే ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని పక్కన పెట్టేసి మీరు ఇలానే అవ్వాలి, అలా అయితేనే నేను హ్యాపీగా ఉంటానని కాకుండా మీరు చేయాల్సిన ప్రయత్నాలు కరెక్ట్‌గా చేయండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా చేంజెస్ అనేవి వస్తున్నాయండి. ఆ చేంజెస్ కూడా ఎలా కనిపిస్తున్నాయంటే నాకు మూవ్‌మెంట్ అనేది ఫాస్ట్‌గా ఉంది. యాక్చువల్‌గా ఈ డిసప్పాయింటింగ్ సిట్యుయేషన్ అనేది కూడా ఎప్పుడో లాంగ్ బ్యాక్ అయినట్టుగా లేదు. బట్ రీసెంట్ టైమ్స్‌లోనే అయ్యుండాలి. సో, ఒకటి మాత్రం నిజమండి. ఈ మధ్య కాలంలోనే మీకు ఇలాంటివి జరిగాయి కాబట్టి అంటే డిసప్పాయింట్‌మెంట్ అనేది కనిపిస్తుంది క్లియర్‌గా. మీరు పాస్ట్ నుంచి కూడా ఒకటి వర్కౌట్ అవుతదనుకుంది అవ్వలేదు. సో, ఇది నాకు క్లారిటీ ఉంది. బట్ ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఈ చేంజెస్ అనేవి ఫాస్ట్‌గా వస్తున్నాయండి. సో, ఈ టైంలో మీరు యాక్షన్ అనేది స్పీడ్‌గా తీసుకోవాలనమాట. డెసిషన్స్ అనేవేంటంటే క్విక్‌గా ఉండాలండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఇప్పుడు మీకు యాక్చువల్‌గా టైం లేదు. సిట్యుయేషన్ ఏంటంటే ఎలా కనిపిస్తుందంటే నాకు మూవ్ అవుతుంది. మూవ్‌మెంట్ అనేది ఫాస్ట్‌గా ఉంది.
సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే, మీరిప్పుడు కరెక్ట్‌గా థింక్ చేసి, కరెక్ట్‌గా యాక్షన్ తీసుకొని, కరెక్ట్‌గా అంటే మీరు ఏం చేయాల్సింది ఉంటుందో అది చేస్తే మాత్రం డెఫినిట్‌గా సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుందండి. ఈ డిసప్పాయింట్‌మెంట్ అయితే ఏం కాదు. ఎందుకంటే లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్‌గా ఉంటాయి. సో, ఇదేంటంటే ఇప్పుడు మీకు డౌన్‌లా అనిపిస్తుంది కానీ, నెక్స్ట్ మూమెంట్‌లో ఇది అప్‌లా కూడా అనిపిస్తది. సో, వర్రీ అవ్వద్దండి. చాలా పాజిటివ్‌గానే ఉంది సిట్యుయేషన్ అయితే. బట్ ఏంటంటే మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పక్కన పెట్టేసి నార్మల్‌గా కానీ మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెడితే సరిపోతుందండి. సిట్యుయేషన్ కూడా ఏంటంటే కార్మిక్ అండి. సో, దానివల్ల ఏంటంటే కొంచెం మీకు పరీక్ష పెడుతుంటది. ఎలా మీరు వర్క్ చేస్తారు, ఏం చేస్తారు అని. బట్ మీరు ఎప్పుడైతే కరెక్ట్‌గా స్టాండ్ తీసుకుంటారో, ఈ సిట్యుయేషన్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారండి. అల్టిమేట్‌గా ఈ డిసప్పాయింట్‌మెంట్ అనేదైతే మీకుండదు. సో, వర్రీ అవ్వద్దు. ఇదేమైనా పర్మనెంట్ సిట్యుయేషన్ ఏమో, లేకపోతే ఇలానే స్టక్ అయిపోయి ఉంటారేమో అని. మీరు తీసుకునే డెసిషన్ మీరు అంటే తీసుకునే యాక్షన్‌లోనే ఇది ఉంది అని నేను చెప్తాను. సో, చేతిలో ఉందండి సిట్యుయేషను. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా కరెక్ట్‌గా వర్క్ చేయండి. సో, ఇంకా అసలు చూద్దాం ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినెట్‌గా ఈ సిట్యుయేషన్ ఏదైతే ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారో, అదెందుకో కానీ మీకు వర్కౌట్ అవ్వదు అని అనిపిస్తుందండి. సో, ఒకవేళ అది వర్కౌట్ అవ్వదు అన్నా సరే, దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే వన్స్ మీరు అంటే ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వదు, లేకపోతే ఈ సిట్యుయేషన్‌లో మీరెందుకో ఫిట్ అవ్వలేకపోతున్నారు అనే క్లారిటీ మీకుంటే, దాన్ని మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో దాని ప్రకారం కూడా మీకు నెక్స్ట్ ఏం చేయాలనేది అర్థమవుతుందండి. ఒక క్లారిటీ వస్తుంది. ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి, లేకపోతే ఎలా మాట్లాడాలి, ఎలా ఫేస్ చేయాలి అనేది మీరేంటంటే క్లియర్‌గా అర్థం చేసుకోగలరు. అలా అని చెప్పి సిట్యుయేషన్‌ని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు కానీ, మీరు అందులోని అంటే కొంత వర్కౌట్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది తెలుస్తదండి. బట్ అది మీరు యాక్సెప్ట్ చేయకుండా మీరేంటంటే ఇలా మనం ప్లాన్ చేసాం అవ్వలేదు, లేకపోతే ఇలా అయితే బావుంటుందని ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్టే కాకుండా ఒకవేళ మనం ఇలా అనుకున్నా అవ్వలేదు. మనకు వేరే వాళ్ళు ఇంకొక టైప్ ఆఫ్ అడ్వైస్ ఇస్తున్నారు. సో, ఏం చేస్తే బావుంటుంది అనుకోని ఇలా ఆలోచించడం మీరు స్టార్ట్ చేస్తే డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి. ప్లస్ ఏంటంటే ముందు మీతో మీరు కైండ్‌గా ఉండండి. మీతో మీరు స్ట్రిక్ట్‌గా ఉండొద్దు. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవద్దు. అంటే మిమ్మల్ని మీరు ప్రతిదానికి బ్లేమ్ చేసుకోవద్దు. చాలా మందికి ఏంటంటే అలవాటు ఉంటుంది. ఒక సిట్యుయేషన్ వాళ్ళు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వకపోతే వాళ్ళని వాళ్ళు చాలా బ్లేమ్ చేసుకుంటారండి. చాలా లోగా ఫీల్ అవుతారు. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా సరే ఎందుకు అవ్వలేదు? అసలు అంటే మనం ఏం మిస్టేక్ చేశామని ఇలా ఏంటంటే పుష్ చేసుకోవడం, ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉండడం చాలా సఫర్ అవుతుంటారు. అలా కూడా ఉండొద్దు. మీతో మీరు కైండ్‌గా ఉండండి. యూనివర్స్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ వేలో మీరు చెయ్యాలి అని అయితే అనుకోలేదు కాబట్టి అవ్వలేదు. బట్ అలా అని చెప్పి అది అవ్వదు అని కాదు. డెఫినిట్‌గా అవుతుంది. కాకపోతే సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసి మీరెప్పుడైతే వర్కౌట్ చేయడానికి ఇంకొక ఆల్టర్‌నేట్ వెతుక్కుంటారో డెఫినిట్‌గా అవుతుందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇంకొకటేంటంటే ఏది కూడా మీరు కంట్రోల్ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ చేతుల్లో ఉన్నంత వరకు మీరు చెయ్యండి. అది దాటి మీరు చేయలేకపోతున్నారంటే యూనివర్స్ ఫ్లోని మీరు కంట్రోల్ చేయలేరని అర్థం. ఆర్ డివైన్‌కున్న ప్లాన్‌ని మీరేంటంటే స్టాప్ చేయలేరండి. డివైన్‌కేంటంటే దీనికంటే బెటర్ ప్లాన్ ఉంది. అలా అని చెప్పి ఇది అవ్వదు అని కాదు. 100% అవుతుంది. నేను చెప్తున్నాను కదా! ఇది ఒక కార్మిక్ సిట్యుయేషన్. సో, దానివల్ల ఏంటంటే కాన్సిక్వెన్సెస్ అనేవి మీరు ఫేస్ చేస్తున్నారు. సో, ఈ కార్మిక్ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే కరెక్ట్‌గా థింక్ చేసి మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేస్తే ఇది ఒక వేలో మీరు ట్రై చేశారు. అది అవ్వలేదు. సో, ఇంకో వేలో ట్రై చేయండి. అవుతుంది. అవ్వదు అని ఎక్కడ యూనివర్స్ చెప్పట్లేదు. కాకపోతే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ వేలో ఒకటి అవ్వాలి అని ఉన్నప్పుడు మీరు వేరే వేస్‌లో చేసినప్పుడు అది అవ్వదండి. సో, ఇక్కడ డివైన్ ప్లాన్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ వేలో అవ్వాలి అని. సో, ఆ వేలో కాకుండా మీరు వేరే వేస్‌లో ట్రై చేస్తున్నప్పుడు అది అవ్వదు అంతే. బట్ మీకేంటంటే అర్థమవుతుంటది సిట్యుయేషన్ ఎటు వెళ్తుంది? ఎలా అంటే ముందుకు వెళ్తుంది. సో, మీరేం చేయాలి? ఇలా కొంత అర్థమవుతుంటది కానీ ఎక్కడో కానీ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల కూడా మీరు అది చేయలేకపోతుంటారు. సో, ఇప్పుడు అది కొంచెం మార్చుకున్నారు అంటే డెఫినిట్‌గా ఇది మీరు వర్కౌట్ చేసుకోగలిగే సిట్యుయేషనే. కొంచెం ఫోకస్ పెట్టండి. అండ్ ఈ ప్రాసెస్‌లో మీతో మీరు హార్డ్‌గా అయితే ఉండొద్దు. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవద్దు. కూల్‌గా కూడా హ్యాండిల్ చేయగలరు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీ లైఫ్‌లో ఇప్పుడున్న డిసప్పాయింట్‌మెంట్ ఏంటసలు? సో,
ఈ డిసప్పాయింట్మెంట్‌కి మీరేం చేయాలి? ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా అన్నీ వాళ్ళు అనుకున్నట్టుగా సాటిస్ఫాక్టరీగానే ముందుకు వెళ్ళవండి. కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటుంటాయి. సో, అసలు ఇలాంటి ఒక డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పుడు మీరేం చేస్తే బావుంటుంది? ఆర్ ఇది పోవడానికి మీ వైపు నుంచి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో అంటే నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా మీరు మీ లైఫ్‌లో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ గురించి చాలా థింక్ చేస్తున్నారండి. చాలా ఓవర్ థింక్ చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే సిట్యుయేషన్ యాక్చువల్‌గా అది కాదు. బట్ మీ ఆలోచనలోనే ఆ సిట్యుయేషన్ అలా కనిపిస్తుంది. సో, దానివల్ల ఏంటంటే స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుందంటే ఇంక ఇది మీ వల్ల కాదు అని అనిపిస్తుంది. ఎంత తొందరగా గివ్ అప్ చేసేస్తే అంత మంచిది అని చెప్పి అంటే విడిచిపెట్టేసారండి. ఇంక ఎలా అయితే అలా అయ్యింది అని చెప్పి. ఎందుకంటే మీరు ఈ సిట్యుయేషన్ గురించి ఒక పర్టిక్యులర్ వేలో థింక్ చేశారు. యాక్చువల్‌గా సిట్యుయేషన్ అది కాదు. మీరేంటంటే అలా అనుకున్నారంతే. ఇది కంప్లీట్‌గా మీ ఫీలింగ్ అని చెప్తాను. బట్ ఒరిజినల్‌గా అదైతే కాదు. సో, ఇలా మీకు మీరనుకోని మీకు మీరే ఎగ్జాస్ట్ అయిపోయి మీకు మీరే గివ్ అప్ చేశారంతే. ఇందులోనేంటంటే ఎదుటి వ్యక్తుల ఇన్వాల్వ్‌మెంట్ కానీ, లేకపోతే ఆ సిట్యుయేషన్ ఇన్వాల్వ్‌మెంట్ కానీ ఏం లేదండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చూసిన కార్డ్స్ ప్రకారం నాకైతే అలానే అనిపిస్తుంది. నేను చెప్పింది ఒకవేళ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే డెఫినెట్‌గా ఇది మీకే. ఒకవేళ నేను చెప్పింది మీకు రెజోనేట్ అవ్వట్లేదు అని అనిపిస్తే, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. చాలామంది ఏంటంటేనండి, నేను చెప్పిన సిట్యుయేషను వాళ్ళకి రెజోనేట్ అవుతుందా లేదా చూడరండి. నేను చెప్పిందంతా కూడా వాళ్ళని బ్లేమ్ చేస్తున్నానేమో అని అనుకునే వాళ్ళు చాలామందున్నారు. మీ పర్సెప్షన్ మార్చుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు నేను కొన్ని కామెంట్స్ చూస్తున్నాను. ఆ కామెంట్స్ చూసినప్పుడు సిట్యుయేషన్ క్లియర్‌గా మీకు సింక్ అవుతుందా లేదా? మీకు నేనిచ్చిన అడ్వైస్ కానీ, నేను చెప్తున్న రీడింగ్‌లో కానీ, అది మీకు జరగలేదు అన్నప్పుడు అది మీకు కాదని అర్థం అండి. బట్ నేను అంటే చెప్పింది మీకు జరగనప్పుడు నేను మీకు అంటున్నాను అని అనుకుంటే అది మీ పర్సెప్షన్ అది. సో, మళ్ళీ నేను చెప్తున్నానండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు నేను చెప్పింది రెజోనేట్ అవుతుంది అంటే డెఫినిట్‌గా మీ లైఫ్‌లో డిసప్పాయింట్‌మెంట్‌కి రీజన్ మాత్రం మీరే అండి. అదైతే నేను 100% చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ ఇంకొక వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్ అనేది నాకేం కనిపించట్లేదు అసలు. ఈవెన్ ఆ సిట్యుయేషన్ కూడా మీకు వర్కౌట్ అవ్వని సిట్యుయేషన్ కూడా కాదండి. కేవలం మీ ఆలోచన విధానం ఆర్ మీరు పాస్ట్‌లో మేబీ ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో సఫర్ అవ్వడం వల్లో ఏంటో కానీ మీకు మీరు ఓన్‌గా డిసైడ్ అయిపోయారు అంతే. ఇది మీ ఓన్ జడ్జ్‌మెంట్ అండి. ఇక్కడ ఎవరి ఇన్వాల్వ్‌మెంట్ కూడా నాకు కనిపించట్లేదు. కేవలం మీ ఆలోచనలు ఏంటంటే మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసాయి. మ్యానిపులేట్ చేసాయని చెప్పొచ్చు. సో, మీకు మీరుగా డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు కూడా ఏంటంటే, మీకు ఎలా అనిపిస్తుందంటే, ఒకవైపు ఈ సిట్యుయేషన్ అయితే బావుంటుందని అనిపిస్తుంది. ఇంకోవైపు మీ ఓన్ థాట్స్ మీకున్నాయి కాబట్టి, అవ్వదు అని అనిపిస్తుంది. లేకపోతే ప్రయత్నం చేస్తే వర్కౌట్ అవ్వదు. ప్రయత్నం చేస్తే కష్టపడాలేమో అని అనిపిస్తుంది. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి మీకు. సో, మీరేంటంటే స్టెబుల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. నాకది అర్థమైంది. సో, దానివల్ల ఏంటంటే సిట్యుయేషన్ వర్కౌట్ చేయడానికి ఛాన్స్ ఉన్న సిట్యుయేషన్‌లోని మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెడితే వర్కౌట్ అవుతది. ఎక్కడో ఆ హోప్ ఉన్నా సరే ఎఫర్ట్స్ పెట్టట్లేదు. కావాలనే పెట్టట్లేదు. పెడితే మళ్ళీ హర్ట్ అవుతారేమో. పెడితే మళ్ళీ వర్కౌట్ అవ్వకపోతే ఏం చేయాలి? సో, ఏకం సైలెంట్‌గా ఉంటే ఏ ప్రాబ్లమ్ లేదు కదా! మీ ఆలోచనలండి ఇవన్నీను. ఒరిజినల్‌గా సిట్యుయేషన్ అయితే ఇది కాదసలు. మీరు డిసప్పాయింట్ అవుతున్నారు అంటే మీ వల్లే. మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోండి అంతే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే సిట్యుయేషన్ ఒరిజినల్‌గా ఏంటి? మీరు చేయాల్సిందేంటి? మీరసలు ఏం మాట్లాడాలి? లేకపోతే మీరసలు ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టాలి? ఈ క్లారిటీ మీకు లేదండి. అసలిక్కడ మీ ప్రయారిటీస్ మీకు తెలియట్లే ఫస్ట్. మీరేమనుకుంటున్నారంటే ఈ సిట్యుయేషన్‌కి ప్రయారిటైజ్ చేస్తే మీరు హర్ట్ అవుతారు. ఈ సిట్యుయేషన్‌కి మీరు అంటే అంత వాల్యూ ఇస్తే ఇది వర్కౌట్ అవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి? ఇవే డౌట్స్ మీకు. బట్ ఇది చేస్తే వర్కౌట్ అవుతుంది. నేను హ్యాపీగా ఉంటాను. లేకపోతే ఈ సిట్యుయేషన్‌లో ఒకవేళ నేను వర్కౌట్ చేద్దామని చూసినా వర్కౌట్ అవ్వకపోయినా సరే అట్‌లీస్ట్ నాకు రేపనే రోజు రిగ్రెట్ ఉండదు. ఇలాంటి ఆలోచనలు మీకు లేవండి. అదన్నిటికంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్‌గా కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఒక వ్యక్తితో ప్రాబ్లమ్ ఉన్నా సరే అది సార్ట్ ఔట్ చేయడానికి ఒక వే అంటూ ఉంటుందండి. బట్ మీరేంటంటే పాస్ట్‌ని బేస్ చేసుకోనో, లేకపోతే మీకు ఆల్రెడీ అయిన సిట్యుయేషన్స్ చూసుకోనో మీరేంటంటే ఇలానే
అవుతుంది అనుకొని మీరు ఆగిపోవడానికి కూడా లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, స్ట్రగుల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ స్ట్రగుల్స్ కూడా ఎలా ఉన్నాయి అంటే, మీరు కొన్ని సిచ్యువేషన్స్ని ప్రాపర్గా అనాలిసిస్ చేయకపోవడం వల్ల అని అనిపిస్తుంది. ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి మెయిన్ మీకు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మీరు అంటే సిచ్యువేషన్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు, వ్యక్తుల్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. స్టక్ అయిపోయి ఉన్నారండి మీరు కూడా. సేమ్ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళనే. కాకపోతే వాళ్ళు వేరు, మీరు డిఫరెంట్ అండి. ఎందుకంటే మీకు ప్రయారిటీస్ ఇక్కడ తెలియట్లేదు. ఏది ఇంపార్టెంట్ అనేది మీరు ఆ క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒకటి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దానికోసం మనం సాక్రిఫైసెస్ కూడా చేసుకుంటామండి. ఎందుకంటే అది మనకి ఇంపార్టెంట్ అని తెలుసు కాబట్టి. వన్స్ అది అవ్వకపోయినా సరే ఫీల్ అవ్వరు. ఎందుకు అవ్వరంటే రిగ్రెట్ ఉండదు. రేపనే రోజు అరే ఇది మనం మిస్ అయిపోయాం, మన చేతిలో ఉండేది, మన చేతిలో ఉన్నప్పుడు దీన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు. వన్స్ ఇది ఇప్పుడు మన చేయి జారిపోయింది, సో ఇప్పుడు మనం ప్రయత్నం చేసినా సరే అది ఫలించదు అనే ఆ పెయిన్ అనేది ఉండిపోతుందండి. సో నేను అందుకే ఒకటే చెప్తాను, మీ హార్ట్లోనే ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కటి మాత్రం చెప్పగలను, ఓవర్ థింక్ చేయకుండా ప్రాపర్గా థింక్ చేయండి. డెఫినెట్గా ఆ క్లోజ్ అయిపోయిన డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడే ఆన్సర్స్ అన్నీ కూడా స్టోర్ అయ్యి ఉన్నాయండి. చూసారు కదా ఈ కార్డు, డెఫినెట్గా న్యూ బిగినింగ్స్కి ఛాన్స్ ఉంది. ఈ డిసప్పాయింట్మెంట్ ఏదైతే ఉందో ఇది మీరు క్రియేట్ చేసుకుంటుందండి. ఇది ఒక ఇల్యూషన్ అనుకోండి. మీరు చూస్తున్నారు అంతే, మీ కళ్ళకు కనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. దాని వెనక ఇంకా చాలా ఉంది. సో ఎప్పుడైతే మీ హార్ట్లో డోర్ని ఓపెన్ చేస్తారో, మీ హార్ట్ని ఓపెన్ చేస్తారో, డెఫినెట్గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. నాకు తెలిసి ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఓవర్ థింకింగ్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ ఎందుకో కానీ హార్ట్ని కూడా ఓపెన్ చేయలేకపోతున్నారు. మేబీ ఇక్కడ చూసిన దాని ప్రకారం నాకు అర్థమవుతుంది ఏంటంటే, మీ థర్డ్ ఐ చక్ర అండ్ హార్ట్ చక్ర రెండు కూడా ఇంబ్యాలెన్స్లోనే ఉన్నాయి. ఎప్పుడూ నేను చెప్తుంటాను, థర్డ్ ఐ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఎమథీస్ట్ యూజ్ చేయాలి బ్రేస్లెట్ అని చెప్పి. అండ్ ఒకవేళ హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలనుకుంటే మీరు హ్యాపీగా రోజ్ క్వార్ట్స్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే ఈ మెలకైట్ అయినా యూస్ చేయొచ్చు బ్రేస్లెట్. ఇవి ఏంటంటే అమెజాన్లో మీకు దొరుకుతాయండి. సో మీకు పర్టికులర్గా కావాలి అనుకుంటే కామెంట్స్లో పెట్టండి, నేను లింక్ షేర్ చేస్తాను కావాలంటే. బట్ మీ సిచ్యువేషన్ గురించి మీకు 100% క్లారిటీ ఉన్న తర్వాతే కామెంట్ పెట్టండి. చాలామంది ఏంటంటే బ్రేస్లెట్స్ అనేవి యూస్ చేస్తారు, కానీ వాటి పర్పస్ ఏంటో తెలియదు, ఏదో యూస్ చేసేయాలి అని చెప్పి యూస్ చేసేద్దాం అనుకుంటారు. అలా ఎవరు యూస్ చేయొద్దండి. ఎందుకంటే హీలింగ్ క్రిస్టల్స్ కూడా చాలా పవర్ఫుల్లే, మీరు అనుకున్నంత సింపుల్ కాదవి. సో అందుకే నేను ఏంటంటే మీకు 100% అలాంటి సిచ్యువేషన్ ఉంటేనే సజెస్ట్ చేస్తాను. బట్ జనరల్ రీడింగ్లో నాకు అంటే ఈ కార్డ్ రీడింగ్ ప్రకారం అవి అవసరం అని అనిపించింది అంతే. సో ఒక్కటి మాత్రం నిజమండి, ఈ సిచ్యువేషన్లో మాత్రం మీ ఆలోచనలు కానీ మీరు మార్చుకుంటే, మీరు కరెక్ట్గా ఏది అంటే జరుగుతుంది మీ లైఫ్లో సిచ్యువేషన్ అంటే మీ హార్ట్ని మీరు ఓపెన్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా న్యూ బిగినింగ్స్ అనేవి ఉన్నాయండి. ఈ న్యూ బిగినింగ్స్ కూడా మీ లైఫ్లోకి చాలా హ్యాపీనెస్ తీసుకొస్తాయి. అబండెన్స్ అనేది వస్తుందండి, అది మాత్రం నేను చెప్పగలను. సో ఇదిగోండి ఇక్కడ కూడా అబండెన్స్ కార్డ్ అనేది ఉంది. ఏదైనా సరే చూద్దాం యూనివర్స్ అసలు మరి ఇలాంటి సిచ్యువేషన్స్కి మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది. బట్ అబండెన్స్ అనేది మాత్రం వస్తుందండి. మీరైతే మాత్రం మీ హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అసలు చూద్దాం ఏం గైడెన్స్ ఏంటి అనేది. సో కొంత వెయిట్ చేయండి, ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్లో ఏంటంటే మీ ఆలోచనల వల్ల మీరు ఏవేవో పనులు చేస్తున్నట్టున్నారు, ఆలోచించట్లేదు. సో ఆవేశపడొద్దండి, పేషెన్స్ అనేది అవసరం ఈ సిచ్యువేషన్కి. కొంచెం కోఆపరేట్ చేయండి. మీ మైండ్ని మీ హార్ట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా చూడండి. చాలామంది ఏంటంటే వాళ్ళ మైండ్ని హార్ట్ని బ్యాలెన్స్ చేయలేకపోతుంటారు. సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలండి. ఇక్కడ మాత్రం బ్యాలెన్స్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఒక్కటి మాత్రం నిజమండి, మీ లైఫ్లో ఈ సిచ్యువేషన్ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఏ ఇన్సెక్యూరిటీస్ ఉన్నా సరే, ఈ మూమెంట్లో మీకు ఇది వర్కౌట్ అవ్వదు అనిపిస్తున్నా సరే, మీరేంటంటే ఈ సిచ్యువేషన్కి బియాండ్ చూసినప్పుడు మీకు లైట్ కనిపిస్తుందండి. మీరు ఇక్కడ వరకే ఈ ప్రాబ్లం వరకే చూస్తే మాత్రం మీకు ఆ లైట్ కనిపించదు. ఎందుకంటే మీరు డౌట్ పడుతుంటారు, ఏమవుతుందో, ఎలా అవుతుందో, లేకపోతే ఏం చేయాలి, ఇలా కొన్ని డౌట్స్ ఉండిపోతాయి. సో ఎప్పుడైతే దానికి బియాండ్ అంటే మీరు ఎప్పుడైతే చూస్తారో అది దాటి చూడాలండి ఖచ్చితంగా. ఎందుకంటే అలా చూసినప్పుడే ఆ సిచ్యువేషన్లో మీకు జరిగేదేంటి, మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అర్థమవుతుంది. దాని వెనక ఎంత బ్యూటీ ఉంది అనేది మీరు రియలైజ్ అవుతారంట. ఇక్కడ క్లియర్గా యూనివర్స్ అయితే చెప్తుంది. అండ్ ఇంకొకటి అండి, ఎవరైనా సరే ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నట్టయితే, ఇది ఏదైనా సరే ఫినాన్సెస్కి సంబంధించిన ప్రాబ్లం అయితే, నేను మళ్ళీ చెప్తున్నానండి, అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది.
మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ ఆలోచన విధానం మార్చుకోవడానికైతే ప్రయత్నం చేయండి. సిట్యుయేషన్‌ని మీరు చాలా బాగా హ్యాండిల్ చేస్తారండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీరు యాక్టివ్‌గా ఉండండి. మీ అథెంటిక్ సెల్ఫ్‌ని బయటికి తీయండి. ఓవర్ థింక్ చేయొద్దు. సిట్యుయేషన్స్ గురించి మీకు మీరే ఏదో ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అంటే ఎక్స్‌పెక్టేషన్ అనే దానికంటే కూడా మీరేదో అనుకుంటున్నారండి. ఇమాజిన్ చేసుకుంటున్నారు. బట్ అది కాదిక్కడ. కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. మీకసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకొస్తున్నాయో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక్కటి మాత్రం నిజం. మైండ్ ఏంటంటే ఏదైనా థింక్ చేస్తది. కంట్రోల్ చేయడం కష్టమే. కాదు అనట్లేదు. బట్ ఏవో సంబంధం లేనివి కూడా ఆలోచిస్తున్నారండి మీరు. అదే ఇక్కడ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల మీకు తెలియట్లేదు కానీ, ఇలాంటి మైండ్ సెట్‌తోనే మీరుంటే కమింగ్ డేస్‌లో కూడా చాలా సఫర్ అవుతారు. యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. సిట్యుయేషన్స్ ఇప్పుడు మీకు వర్కౌట్ అవ్వనట్టు అనిపిస్తే పేషెన్స్‌తో ఉండండి. బట్ వర్కౌట్ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే మీ ఆలోచనలు నిజంగానే అలా ఉన్నాయనిపిస్తే వాటిని కంట్రోల్ చేసుకొని అసలు ఏం చేస్తే బావుంటుందనేది మీరు థింక్ చేయండి. మీ మీద మీరు కాన్ఫిడెన్స్ కూడా పెంచుకోవాలండి. ఇలా ఉంటే కష్టమే. సో, మారడానికి ట్రై చేయండి. ఈ డిసప్పాయింట్‌మెంట్ ఏదైతే ఉందో ఇది అసలు డిసప్పాయింట్‌మెంటే కాదండి. మీరు కరెక్ట్‌గా కానీ థింక్ చేసి కరెక్ట్‌గా కానీ అంటే సిట్యుయేషన్‌లోనే యాక్షన్ తీసుకుంటే మాత్రం డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ ఎమథీస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. మీ లైఫ్‌లో ఇప్పుడు ఉన్న డిసప్పాయింట్‌మెంట్ ఏంటసలు? సో, ఈ డిసప్పాయింట్‌మెంట్ కోసం మీరేం చేయాలి? ఐ మీన్ ఇది పోవడం కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఏది కూడా మీరు అనుకున్నట్టు అవ్వట్లేదండి. మీరు అలా అని చెప్పి మీ లైఫ్‌ని బెటర్ చేయడం కోసం మీరంటే కొన్ని సిట్యుయేషన్స్‌ని వర్కౌట్ చేయడం కోసం ఎఫర్ట్స్ అయితే చాలా రకాలుగా పెట్టారు. కానీ అయినా సరే మీరు అనుకున్నదైతే సక్రమంగా అవ్వలేదు. సో, దాంతోని మీరేంటంటే బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా అయితే ఉన్నారు చాలా రోజుల నుంచి. అంటే దీనికి రీజన్ కూడా ఏంటంటే కొంతమంది వ్యక్తుల విషయంలోనే చాలా ఎక్కువగా ఆలోచించి వాళ్ళకి మీరు చేయాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ చేశారండి. మెయిన్ ఏంటంటే ఇది పర్టిక్యులర్‌గా మీకు దగ్గర వ్యక్తులు ఎవరైనా ఉంటారు కదా! బాగా అటాచ్‌మెంట్ ఉంటుంది కదా! ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంకెవరైనా క్లోజ్ పర్సన్స్ కానీ. సో, అలాంటి వాళ్ళ విషయంలో చాలా ఎక్కువ చేసినట్టున్నారు. సో, ఎక్కువ చేసినా సరే ఇన్ రిటర్న్ మీరనుకున్నంతయితే మీకు రాలేదు. బట్ మీ వైపు నుంచయితే మీరెప్పుడూ కూడా సిన్సియర్‌గానే ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్ చూస్తుంటే క్లియర్‌గా చెప్తున్నాను కదా! కొన్ని మీరనుకున్నట్టు వర్కౌట్ అవ్వకపోయినా సరే మీరు ప్రయత్నాలు చేయాలి అని చెప్పి చేశారు. బట్ అవి కూడా మీకు కలిసి రాలేదండి. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్‌లోని కర్మ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఈ కర్మ అనేది చాలా స్ట్రాంగ్‌గానే ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. బట్ మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. తొందరలోనే మీకేంటంటే మంచి రోజులైతే రాబోతున్నాయండి. ఈ డిసప్పాయింట్‌మెంట్ అనేది ఇంకా మేబీ ఎండ్ అవుతదేమో అని అనిపిస్తుంది. కాకపోతే అది మీరు కూడా బిలీవ్ చేయాలండి. ఇప్పుడు మంచి రోజులనే వస్తాయి. కాకపోతే మీకు మీరు కూడా మంచి రోజులు వస్తాయి అని నమ్మితేనే అవన్నీ జరుగుతాయండి. బట్ మీరేంటంటే పాస్ట్‌లో కొన్ని జరిగిపోయాయి. లేకపోతే మీ లైఫ్‌లో ఏది కూడా మీరు అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పి మీరు డిసప్పాయింట్ అయ్యుంటే మంచి రోజులు ఎలా వస్తాయి? ఇక్కడ క్లియర్‌గా డివైన్ టైమ్ అయితే కాదండి. అందుకే మీకు ఇవన్నీ జరిగాయి. అది 100% నేను చెప్పగలను. అలా అని చెప్పి అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్టేనా అంటే వేస్ట్ కాదు. కాకపోతే ఆ టైంలోని మీరు చేసిందేంటంటే వర్కౌట్ అవ్వకూడదని ఉంది. అవ్వలేదంతే. సో, డివైన్ టైమ్‌లోని ఏం చేసినా సరే వర్కౌట్ అవుతుందండి. అది కాకపోతే మాత్రం ఎన్ని మంచి పనులు చేసినా సరే కలిసి రాదంతే. సో, ఇప్పుడు కూడా ఏంటంటే కర్మ అనేది ఉంది. కాకపోతే తొందరలో మాత్రం మీరు గుడ్ కర్మనైతే బేర్ చేయబోతున్నారండి. న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి. ఇప్పటి నుంచే మీరేం చేస్తారంటే సిట్యుయేషన్స్ ఇప్పుడు మీకెలా వర్కౌట్ అవ్వాలి? లేకపోతే మీ లైఫ్‌లో ఎక్కడెక్కడ డిసప్పాయింటింగ్‌గా ఉంది? సో, ఏది మార్చుకోవాలి? ఇలా మీరేంటంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. అంతేకానీ మీరేంటంటే ఇంక లైఫ్ ఇలానే ఉంటదేమో, ఇంక బెటర్ అవ్వదేమో, ఇంక బాధపడుతూనే ఉండాలేమో ఇవన్నీ వద్దండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మిమ్మల్ని మీరు కొంత అంటే పుష్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది అంటే మీకు చెప్తుంది. ఎలా చెప్తుందంటే డేస్ ఇంకిలానే ఉంటాయి. సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయి. డిసప్పాయింట్‌మెంట్ అనేది ఇలానే ఉంటుంది. వ్యక్తులు ఇలానే హర్ట్ చేస్తుంటారు.
ఇలా చెప్తుంటది. బట్ అదైతే మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే అవేం లేదండి. మిమ్మల్ని మీరేంటంటే ఆ నెగెటివ్ థాట్స్ నుంచి పుష్ చేసుకోండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఆ నెగెటివ్ థాట్స్ నుంచి పుష్ చేసుకుంటారో డేస్ ఈ రోజు మేబీ మిమ్మల్ని కంఫర్ట్ చేయకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా రేపనే రోజు మాత్రం చాలా బావుంటుందని మీరు ట్రస్ట్ చేయాలండి. ఈవెన్ ఒకవేళ ఈ సిట్యుయేషన్ ఏదైనా సరే వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తే మీరు కరెక్ట్‌గా కానీ ఫోకస్ చేసి మీరు ఎఫర్ట్స్ పెడితే ఇక్కడి నుంచి మాక్సిమం ఒక 1 ఆర్ 2 ఇయర్స్‌లో ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుంది. చూసారా ఈ కార్డొచ్చింది? ఈ కార్డొచ్చిందంటేనే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి, కొంత మీ ఆలోచనలు మార్చుకొని, మీరు స్ట్రాంగ్‌గా ప్లాన్ చేసుకొని ఎఫర్ట్స్ పెడితే 100% వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్ ఇది. పేషెన్స్ కూడా ఉండాలండి. కమిట్మెంట్ ఉండాలి. మీకు చాలా మందికి కమిట్మెంట్ లేదు. ఈ సిట్యుయేషన్ అంటే మీరిప్పుడు పర్టిక్యులర్‌గా ఏ సిట్యుయేషన్‌లో అయితే డిసప్పాయింట్ అవుతున్నారో, ఇక్కడ మీరు ఏదైతే వర్కౌట్ అవ్వలేదు అంటే అవుతది అనుకుంది ఇలా అయిందేంటి అనుకోని ఆ ఫీల్‌లో ఉన్నారో అది అవుతదండి. కాకపోతే మీ వైపు నుంచి ఆ కమిట్మెంట్ ఉండాలి. పేషెన్స్ ఉండాలి. లాయల్‌గా ఉండాలండి. ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవుతుంది. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లోనే వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పటివరకు మేబీ బ్యాడ్ లక్ అనేది మీతో ఉందేమో. ఇక్కడి నుంచి గుడ్ లక్ కింద సిట్యుయేషన్స్ అయితే ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాయి. బట్ నేను ఒకటే చెప్తానండి. మీరది ట్రస్ట్ చేయాలి. నేను చెప్తే కాదు. మీకు మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీకలా గుడ్ లక్ అనేది వస్తుంది అని మీరు 100% నమ్మాలండి. ఎప్పుడైతే నమ్ముతారో ఖచ్చితంగా వర్కౌట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ నాకు పెద్ద కాంప్లికేటెడ్‌గా ఏమి అనిపించట్లేదు. అయితే ఏంటంటే మిమ్మల్ని పాస్ట్‌లో చాలా ఇబ్బంది పెట్టింది. సో, ఇబ్బంది పెట్టినప్పుడు ఆబ్వియస్‌గా మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది. నేను అది అర్థం చేసుకోగలను. అలా అని చెప్పి మీరు పెట్టిన ఎఫర్ట్స్ అయితే వేస్ట్ కాదు. యూనివర్స్ అంతా వాచ్ చేస్తూనే ఉంటుందండి. మీ కర్మ అనేది ఒకటుంటుంది. సో, ఒకవేళ మీరు నిజంగానే గుడ్ థింగ్స్ చేస్తే, ఆ గుడ్ థింగ్స్ వల్ల అయినా సరే ఈ బ్యాడ్ కర్మ అనేది క్లియర్ అయిపోతుంది. గుడ్ కర్మ అనేది మీరు బేర్ చేస్తారు. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ఈ సిట్యుయేషన్‌లో నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? ఇది వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్ అండి. ఈరోజు అందరికీ కూడా సిట్యుయేషన్స్ వర్కౌట్ అవుతాయనే వచ్చింది కానీ, ఎవరికీ కూడా మీరు ఇంకా ఇలా డిసప్పాయింట్‌మెంట్‌లోనే ఉంటారు. మీ లైఫ్ ఇలానే ఉంటుందని ఎక్కడా కూడా యూనివర్స్ ఎవరికీ ఆ గైడెన్స్ ఇవ్వలేదు. చాలా పాజిటివ్‌గా వచ్చాయి. సో, మీరు కూడా ఏంటంటే పాజిటివ్‌గా ఉండండి. లైఫ్ మారుతుంది. బెటర్‌మెంట్ వైపు అయితే షిఫ్ట్ అవుతుంది. ఈ కార్డ్ వచ్చిందంటేనే మీకు అర్థం అవ్వాలి. సో, అదేంటంటేనండి చేంజెస్ కనిపించడానికి టైం పడుతుంది. వెంటనే చేంజెస్ కనిపించవు. కానీ చేంజెస్ రావు అని అనుకుంటే మీ పొరపాటు. ఫినాన్సెస్ పరంగా కూడా ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నట్టయితే డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. ఫినాన్షియల్‌గా సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇదేంటంటే ఒక గుడ్ సైన్ అనే చెప్తానండి. కాకపోతే చెప్పాను కదా! టైమ్ పీరియడ్ అనేది కొంచెం లాంగ్ ఫ్రేమ్ కనిపిస్తుంది కానీ, ఒక్కటి మాత్రం నిజమండి. మీరు కరెక్ట్‌గా డెడికేషన్‌తో వర్క్ చేస్తే అంత లాంగ్ కూడా అవ్వదు. ఇంకా తొందరగానే అవుతుంది. సో, మీ వైపు నుంచి మీరు చేయాల్సిందైతే చెయ్యండి. ఈ డిసప్పాయింట్‌మెంట్ అయితే ఏమి ఉండదండి. ఇదంతా టెంపరరీ సిట్యుయేషన్. అనవసరంగా మీరేంటంటే ఇది డ్రాగ్ చేయొద్దు. ప్లస్ ఇది లాంగ్ రన్‌లో కూడా మీరు ఫేస్ చేస్తారేమో అనుకోని మిమ్మల్ని మీరేంటంటే అలాంటి ఒక జోన్‌లో పెట్టుకోవద్దు. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యూనివర్స్ పీస్, ఆప్టిమిజం అండ్ లిజన్. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీకు ఇది చాలా ప్రాబ్లమేటిక్‌గా ఉంది. మీరేంటంటే దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అంటే, మీకెవరైనా సరే వ్యక్తులు ఉంటే వాళ్ళతో చెప్పుకోవడానికి ట్రై చేయండి. అండ్ వాళ్ళు చెప్పింది కూడా వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే, ప్రతి మనిషి ఏంటంటే వాళ్ళ పెయిన్‌ని అలా వాళ్ళలోనే దాచిపెట్టుకుంటారు. బట్ అది ఒకళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళిచ్చే గైడెన్స్ కానీ, వాళ్ళిచ్చే అడ్వైస్ కానీ మేబీ మీ లైఫ్‌ని చేంజ్ చేయొచ్చండి. మీరు కొన్ని ఆలోచించలేనివి వాళ్ళు మీకు ఆలోచించి చెప్పొచ్చు. దానివల్ల కూడా సిట్యుయేషన్స్ బెటర్ అవ్వచ్చు. ఒక్కసారైతే ఆలోచించండి. మేబీ ఇప్పటి వరకు మీరేంటంటే సీక్రెట్ ఇది ఎవరికీ చెప్పుకోలేదు, చెప్పుకోలేకపోతున్నాం, ఏం చేస్తాం అని అనుకుంటే ఎవరినైనా సరే మీరు ట్రస్ట్ చేస్తే వాళ్ళతో చెప్పుకోవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా సిట్యుయేషన్ అయితే వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్ కాబట్టి అట్‌లీస్ట్ వాళ్ళిచ్చే గైడెన్స్‌తో అయినా సరే మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ తెచ్చుకోగలుగుతారు. అండ్ ఇంకొకటండి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా మీరు వైస్‌గా చూజ్ చేసుకోండి. అంటే ఇలాంటి సీక్రెట్స్ కానీ, లేకపోతే మీకున్న ప్రాబ్లమ్స్ కానీ అందరితో కూడా షేర్ చేసుకోవద్దండి. అందులోనేంటంటే పాజిటివ్‌గా ఉన్నవాళ్ళు ఉంటారు, నెగెటివ్‌గా ఉన్నవాళ్ళు ఉంటారండి. దానివల్ల కూడా అంటే మీ ఎనర్జీ అనేది ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వాళ్ళతో మాట్లాడితే పర్వాలేదు. బట్ మిమ్మల్ని అవసరం కోసం ఉపయోగించుకుందామని పాజిటివ్‌గా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు చాలా డేంజర్ అండి. మీకొక వ్యక్తి నేచర్ ఏంటో, మెంటాలిటీ ఏంటో తెలిసినప్పుడు అలాంటి వాళ్ళని మీరు ఎంటర్‌టైన్ చేయొద్దు.
డ్రామా ఫ్రీ జోన్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే మంచిగా ఉంటూ అంతా మంచే చేస్తాం అన్నట్టు మాట్లాడతారు కానీ వెనక నుంచి చేయాల్సిందంతా చేసేస్తుంటారు. అది చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. సో, ఎవరిని కూడా ఎంటర్‌టైన్ చెయ్యొద్దు. 100% మీ వెల్ విషర్ 100% కూడా మీ లైఫ్ ఎప్పుడు బెటర్‌గా ఉండాలని కోరుకున్న వాళ్ళకే మీరు ఏదైనా చెప్పుకోవడానికి ట్రై చేయండి. కొంతమంది ఏంటంటే 100% బెటర్ అవ్వాలని కోరుకుంటున్నాం అని చెప్తారు కానీ బయటికి లోపల ఉన్న ఆలోచనలు వేరేగా ఉంటాయి. అలాంటి వాళ్ళని కూడా దూరం పెట్టండి. సో, ఒక వ్యక్తి గురించి ఈ సిట్యుయేషన్ అనుకోండి. సో, వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు కూడా నెగెటివ్‌గా ఆలోచించొద్దండి. వాళ్ళు కూడా మీకు ఎంతో కొంత పాజిటివ్ వైబ్స్ ఇచ్చుంటారు కదా! లేకపోతే వాళ్ళు కూడా మీకేంటంటే మేబీ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఫేవర్ చేసి ఉండడం కానీ, సపోర్ట్ చేయడం కానీ అలాంటివి చేస్తారు కదా! అవి కూడా గుర్తు చేసుకుంటే ఇంత డిసప్పాయింట్ అవ్వరండి. ఎందుకంటే మనం ఒక సిట్యుయేషన్‌లో చాలా డిసప్పాయింట్ అయ్యామంటే ఆ వ్యక్తి మీద మనం హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్లే అవుతాం. అది కాదన్ను. బట్ ఆ వ్యక్తిని మనం ఏంటంటే సడెన్‌గా ఒక నెగెటివ్ వేలోనే చూస్తున్నా సరే అది మనకు చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంటదండి. ఇంత చేసాం కదా! ఇంత ఎలా మనల్ని చీట్ చేశారు, లేకపోతే ఇంతలా మనల్ని ఎలా హర్ట్ చేశారు అని అనిపిస్తుంటది. అదే ఆ వ్యక్తి చేసిన మంచి పనులు కూడా గుర్తు చేసుకుంటే అట్‌లీస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ అయినా ఉంటది. కనీసం ఈ వ్యక్తి అవైనా చేశారు అని చెప్పి. నేనైతే ఒకటే చెప్తానండి. టైం బాలేక ఈ వ్యక్తి మేబీ మీకు బ్యాడ్ అయ్యి ఉండొచ్చు కానీ, నిజానికి ఇది ఇంటెన్షనల్‌గా జరిగిందిలాగా నాకైతే అనిపించట్లేదండి. కేవలం మీ టైం బ్యాడ్ అంతే. సో, ఇక్కడి నుంచైనా సరే టైం అయితే చేంజ్ అవుతుందిలెండి. వర్రీ అవ్వద్దు. అయిపోయింది. డేస్ అయితే మంచిగానే మూవ్ అవుతు డేస్ అయితే మారుతున్నాయి. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్ వైబ్స్‌నే క్యారీ చెయ్యండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.